నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో న్యూమరాలజీకి సంబంధించి కొంత సీరీస్ చేస్తూ ఉన్నాం విశ్వక్ సెన్ గారితో. మీ అందరికీ సుపరిచితులే. ప్రముఖ యోగా గురు, మనీ పవర్ మాస్టర్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. సో ఈ రాజకీయ రంగం చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఎలక్షన్స్ వస్తున్నాయి Yes. అంటే కూడా చాలా మందికి ఇంట్రెస్ట్గా టీవీలకి అతుక్కొని చూస్తూ ఉంటారు. సో ఈ రాజకీయ రంగంలో వాళ్ళు రాణించాలి అంటే ఏ నెంబర్ ఉండాలి, ఏ స్థానంలో ఉండాలి ఆ నెంబర్, దానికి సంబంధించి చెప్పండి. అయితే చాలా మందికి ఈ పొలిటికల్ గా రాణించాలి, పొలిటికల్ లీడర్ గా పేరు ప్రతిష్టలు పొందాలి అని చాలా మందికి ఉంటుందండి. కానీ కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతూ ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో కానివ్వండి, వాళ్ళ మొబైల్ నంబర్లలో కానివ్వండి, ఈ 3 సంఖ్యలు చాలా ప్రధాన పాత్ర పోషిస్తాయి. స్వతహాగా వాళ్ళకి టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది వందల సంవత్సరాలు, 20-30 సంవత్సరాలు వాళ్ళ జీవితంలో వాటికి సర్వీస్కే సరిపోతూ ఉంటుంది. రాజకీయంగా వాళ్ళు పార్టీకి సేవ చేసినా కూడా మంచి అవకాశాలు రావు. అవును. మరికొంతమంది వచ్చిన సంవత్సరము 2 సంవత్సరాల్లో అత్యున్నత పదవులు తీసుకుంటారు. కారణం ఏమిటంటే 4 నంబర్, 3 నంబర్, 8 నంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఉండడము, లేకపోతే వాళ్ళ మొబైల్ నంబర్లలో ఉండడము జరుగుతుంది. చిన్న గల్లీ లీడర్ నుంచి రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలో మీ పేరు మారుమోగాలి, మీకు రాజకీయంలో బాగా కలిసి రావాలి అంటే మేము వాడుతున్న మొబైల్ నంబర్లలో ఈ 3 నంబర్స్ ఉండాలి. ఒకసారి చూద్దాం. చూడండి, ఎవరైనా కానీ పొలిటికల్గా అంటే రాజకీయంగా బాగా రాణించాలి, మీరు ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలకు సేవ అందించగలగాలి అంటే 100% మీరు వాడుతున్న మొబైల్ నంబర్లలో 438 నంబర్స్ ఉండాలండి. ఈ 3 నంబర్స్ ఉంటే 100% మీకు కార్యకర్తల నుంచి సపోర్ట్ వస్తుంది, ప్రజల నుంచి సపోర్ట్ వస్తుంది, పార్టీ నుంచి సపోర్ట్ వస్తుంది, మంచి గెలుపుంది, మీకు మంచి పేరు తెచ్చే నంబర్స్ ఈ 438 అండి. ఓకే, ఎక్కడ ఉండాలండి 438 అనేది? అయితే కాంబినేషన్ లో చూసినప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఆ డేట్ ఆఫ్ బర్త్ లో ఏ ఏ ప్లేస్ లో ఈ నంబర్ రావాలనేది మనం గతంలో కూడా చెప్పుకున్నాం. 8 కానీ ఇవి ఎండింగ్ లో రాకూడదు. మిగతా పొజిషన్ లో వస్తే చాలా మంచిది, కానీ ఎండింగ్ లో రాకూడదు. కానీ పొలిటికల్ లో రాజయోగం పట్టాలంటే మాత్రం మీ 10 డిజిట్స్ లో ఇది తప్పకుండా ఉండాలి. ఓకే, చాలా మంది మిడిల్ లో ఉండాలి, ఎండింగ్ లో మాత్రం ఉండకూడదు. ఎండింగ్ లో ఉండకూడదు. ఓకే. అయితే చాలా మంది పొలిటికల్ గా రాణించాలని అనుకునే వాళ్ళకి వాళ్ళ మొబైల్ నంబర్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే పొలిటికల్ అనేది ఎంతో ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి మీరు అంత ఖర్చు చేస్తున్నప్పుడు మీ మొబైల్ నంబర్ ని ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఎవరైనా వెళ్ళాలనుకుంటున్నారు పొలిటికల్ గా, ముందే మీరు చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ లో అయినా ఉండాలి, మీ మొబైల్ నంబర్ లో అయినా ఉంటే మీకు 100% చాలా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే వీటికి చూడండి, ఒక వ్యక్తి గనక రాజకీయంగా బాగా ఎదగాలంటే కంపల్సరీ గురుబలం ఉండాలి. గురుబలంతో పాటు రవి బలం కూడా ఉండాలి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే బర్త్ నంబర్ కానీ డెస్టినీ నంబర్ కానీ 8 ఉంటుందో వాళ్ళు 100% రాజకీయ నాయకులుగా ఉంటారు. 100కి 100%. మన కేసీఆర్ గారిది 8 నంబర్, మోడీ గారిది 8 నంబర్, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది 8 నంబరే, రేవంత్ రెడ్డి గారిది 8 నంబరే. కాబట్టి 8 అనే నంబర్ 100% పొలిటికల్ ని సూచిస్తుంది. కాబట్టి మీరు వాడుతున్న నంబర్లలో 8 కంపల్సరీ ఉండాలి ఈ నంబర్లలో. అదే విధంగా 3 నంబర్ అనేది, 3 అనేది గురువు, గురుబలం ఉండాలి. గురుబలం ఉన్నప్పుడు మాత్రమే మీకు సమాజం నుంచి మంచి పట్టు వస్తుంది, సమాజం నుంచి మీకు పవర్స్ వస్తాయి, ప్లస్ అందరూ సహకరిస్తారు. ఎప్పుడైతే మీకు గురుబలం తోడై ఉంటుందో 100% మీరు చాలా బాగా ఆ వర్క్ పొలిటికల్ లో బాగా చేయగలుగుతారు. ఈ రాహు అండి, రాహు అనేది ఎంత పవర్ఫుల్ అంటే రాజకీయంలో చుట్టూ ఉండే ప్రజల నుంచి మీకు ఎక్కువ ఆకర్షణ శక్తి వచ్చి మీరు బాగా టాకిటివ్ గా ఉండాలన్నా వీళ్ళు చాలా వేగంగా పనిచేస్తారు. మీ మొబైల్ నంబర్ లో 4 ఉంటే, ఎందుకంటే చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటారు, అందరినీ కోఆర్డినేట్ చేస్తారు. కాబట్టి ఎవరైతే పొలిటికల్ గా రాణించాలని అనుకుంటున్నారో ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ని చెక్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఆధారంగా ఈ గ్రిడ్ లో 438 నంబర్స్ మీ మొబైల్ నంబర్ లో ఉన్నా కూడా 100% పనిచేస్తుంది. ఓకే. వీటితో పాటు మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే పిల్లర్ నంబర్స్ ప్రతి ఒక్కరు ఉండాలండి. 1 నంబర్ ఉండాలి, 4 నంబర్ ఉండాలి, 5 నంబర్ ఉండాలి, 6, 9 ఉండాలి. 1 ఎందుకంటే రాజకీయంలో మీకు ఎంతో లీడర్షిప్ క్వాలిటీస్, మీరు లీడర్ గా కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజకీయాల్లోకి రాణించలేరు. కాబట్టి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నప్పుడు మాత్రమే ఒక అద్భుతమైన లీడర్ గా మీకు పేరు వస్తుంది,
మంచి వాక్చాతుర్యం ఉంటుంది, పోరాట పటిమ ఉంటుంది, అందరికి సేవ చేసే భాగ్యం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ 1 నంబర్ని కూడా మీరు పరిగణలోకి తీసుకోవాలి. అదే విధంగా 5 నంబర్ మనం గతంలో చెప్పుకున్నాము, కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు బాగా మాట్లాడగలగాలి, కార్యకర్తల్ని కమ్యూనికేట్ చేయగలగాలి, పార్టీని బలోపేతం చేయాలి అంటే 5 నంబర్ ఉండాలి. 4 ఉండాలి. ఇక్కడ 4 చెప్పుకున్నాం. 6 నంబర్ అనేది లగ్జరీస్ ని ఇస్తుందండి. ఎందుకంటే హార్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది పొలిటికల్లో, వీటితో పాటు లగ్జరీ లైఫ్ ని కూడా అనుభవించాలి కాబట్టి 6 ఉంటుంది. 9 నంబర్ అనేది ధైర్యం. ఎందుకంటే రాజకీయంలోకి రావాలి, అందరితో తట్టుకోవాలన్నా కూడా ధైర్యం కావాలి. కాబట్టి ఎన్ని విషయాలు మీరు పరిగణలోకి తీసుకొని మీ మొబైల్ నంబర్ సరి చేసుకున్నప్పుడు మాత్రమే మీకు రాజకీయంలో చాలా బాగా కలిసి వస్తుంది. వీటితో పాటు మీ డేట్ ఆఫ్ బర్త్ ని కూడా పరిగణలోకి తీసుకొని మీ లక్కీ నంబర్ ఏమిటి, మీ టోటల్ నంబర్ ఎంత వస్తుంది, ఆ నంబర్ కి అనుగుణంగా మీ మొబైల్ నంబర్ గనక 9 నంబర్ వచ్చేటట్లు చూసుకోగలిగితే 100% పనిచేస్తుందండి. ఎవరైనా సరే పొలిటికల్ లీడర్ గా రాణించాలంటే మొబైల్ నంబర్ టోటల్ కూడినప్పుడు 46 కానివ్వండి, 55 కానివ్వండి, 54 కానివ్వండి, 60, 69 టోటల్ 9 ఉండేలా 9 సిరీస్ కానీ 1 సిరీస్ కానీ ఉంటే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. ఎందుకంటే ఈ నంబర్లు ఉండడం వల్ల సమాజం నుంచి వాళ్ళకు మంచి రెస్పాన్స్ వస్తుంది. వాళ్ళు అనేక రకాల సందర్భాలు సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటారు. కాబట్టి ఏ పొలిటికల్ లీడర్ అయినా రాజకీయంగా మీరు రాణించాలంటే మీ మొబైల్ నంబర్లలో ఈ 438 ఉన్నాయా లేదా చూసుకోండి. వీటితో పాటు పిల్లర్ నంబర్స్ 14569 ఉన్నాయా లేదా చూసుకోండి. ఎండింగ్ లో 4078 తో పాటు లో ఫ్రీక్వెన్సీ నంబర్ 111, 222, 333 లేకుండా చూసుకుంటేనే 100% మీకు పొలిటికల్లో రాజకీయ రంగంలో రాజయోగం పడుతుంది. ఓకే. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.